హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరము ఆ రామాయణం, ఆ మహాభారతం, ఆ తండ్రి గురించి తెలుసుకోవడానికి ప్రతిరోజు ఆ తండ్రికి సమయం కేటాయించండి. ఒక్క 10 నిమిషాల్లో ఆ తండ్రిని ధ్యానించండి. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రామాయణము అంటే ఆ తండ్రి గురించి మొత్తం బాలకాండం, అయోధ్యకాండం, ఆరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం ప్రతి ఒక్కటి తెలుసుకోబోతున్నాం. ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. బాలకాండం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్పసుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యామర ప్రార్థిత రామ, భక్త బృంద పరిపాలన రామ, ముక్తిప్రద సురమునిత రామ, చండకిరణ కుల మండన రామ, శ్రీమత్ శరద నందన రామ, కౌసల్యాసుఖ వర్ధన రామ, విశ్వామిత్ర ప్రియదన రామ, ఘోర తాటక ఘాతుక రామ, మారిచాలని పాదక రామ, కౌశికామక సంరక్షక రామ, శ్రీమద్ధన్యోద్ధారక రామ, గౌతాముని సంపూజిత రామ, సురముని వరగన సంసుత రామ, నావిక దావిత మృతపద రామ, మిథిలాపురజన మోదిక రామ, విదహే మానస రంజక రామ, త్రయంబక కర్ముక భంజక రామ, సీతార్పితవర మాలిక రామ, కృతవైవాహిక కౌతుక రామ, భార్గవ దర్ప వినాశక రామ, శ్రీమద్ యోధ్య పాలక రామ. వివరణ చాలా చక్కగా మనకు వివరించాల్సిన అవసరం లేకుండా ఆ తండ్రి ఈ నామరామాయణంలోనే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అయోధ్యకాండం. అగణిత గణగణ భూషిత రామ, అవనీత నాయక అమిత రామ, రాకచంద్ర సమానన రామ, పితృవాకసృత కానన రామ, ప్రియాగుహం నివేదిత పద రామ, తత్తక్షాళిత నిజభృత పద రామ, భరద్వజముఖ నందన రామ, చిత్రకూటాద్రి నికేతన రామ, దశరథ సంతత చింతిత రామ, కైకేతన యార్దిత రామ, విరచిత నిజ పితృకర్మక రామ, భరతార్పిత నిజ పాదుక రామ. ఇప్పుడు అరణ్యకాండము. దండకవన జనామ పావన రామ, దుష్ట విరాధ వినాశన రామ, శరభంగ సదాక్షిత రామ, అగత్యనుగ్రహ వర్ధిత రామ, గృహాద్రిదీపం తోషిత రామ, పంచవటితట సంసిత రామ, శూర్పణఖార్తి విధాయక రామ, కరదూషణముఖ శోధక రామ, సీతాప్రియ హరి నాగు రామ, మారిచాతి కృదశిక రామ, వినాశిత సీతాన్వేషక రామ, గృహాదీతి పగతి దాయక రామ, శబరిదత ఫల శానన రామ, కబంధ భవచేతన రామ. రామాయణం ఈ ప్రపంచానికి వెలుగు. మన సనాతన ధర్మమే రామాయణం, రామాయణమే సనాతన ధర్మం. ఎందుకంటే ఆ జగదపి రాముడు నడిచిన బాటలో ఇప్పటికీ ఎంతో మహనీయులు తపస్సు కారణంగా, ఎంతోమంది భక్తి కారణంగా, లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ చేస్తున్న సేవ హిందూ సనాతన ధర్మంలో ఒక భాగమే. ప్రతి మాసం, ప్రతి తిథి, ప్రతి గడియ మనకు దైవంగానే పూజించాలని మన పెద్దలు సూచించారు. కాబట్టి ఇప్పటికీ మనం కాలమే భగవంతుడని మనం నమ్మి ఇప్పటికి ముందడుగు వేస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ మన సనాతన ధర్మం ప్రపంచంకెల్లా గొప్ప ధర్మంగా నిలుస్తుంది. ఇక ఆ తండ్రి ఆ రామాయణం ఎంత చదివినా ఎంత విన్నా మనసుకు తనివి తీరదు. మరి ఈరోజు ఆ శ్రీరామ నవమి ఆ తండ్రి సందర్భంగా కనీసం ఈ నామ రామాయణ రూపంలోనన్నా మనమందరము విని మన పిల్లలకు వినిపిద్దాం. ఖచ్చితంగా మనసు పెట్టి వినగలుగుతారని, వినడం ద్వారా మీ లోపల భక్తి వైపు అడుగులు పడతాయి. అలా మెల్లమెల్లగా అడుగులు పడిన తర్వాత అప్పుడు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకంటూ ఖచ్చితంగా ఆ భగవంతునికి సేవ చేయాలని ఒక సమయాన్ని పెట్టుకుంటాం. కాబట్టి వినడానికి ప్రయత్నం చేయండి. కిష్కింధకాండం. హనుమన్ సేవిత నిజపద రామ, నత సుగ్రీవాభిష్టద రామ, గర్విత వాలి సంహారక రామ, వానరదూత ప్రేక్షక రామ, ఇతకర లక్ష్మణ సంయుత రామ, సమస్తలోక ధారక రామ.
ఇప్పుడు సుందరకాండము. కపివర సంతత సంస్కృత రామ, తత్క విఘ్నదం సాక రామ, సీతాపరణధారక రామ, దుష్టశానన దూషిత రామ, శిష్టహన్మద్భూషిత రామ, సీతోదక కావన రామ. కృతచూడామణి దర్శన రామ, కపివర వచన శ్వాసిత రామ. ఇక ఆ దుర్మార్గుడు రావణాసురుడు ఆ తల్లిని చెరపట్టి తన రాజ్యంలో ఉన్నప్పుడు ఇక యుద్ధకాండం. ఇప్పుడు యుద్ధం చేసి ఆ భగవంతుడు ఆ తల్లిని ఏ విధంగా మళ్ళీ రాజ్యానికి తీసుకొచ్చాడనేది ఈ యుద్ధకాండంలో భాగంగా ఉంటుంది. రావణ నిధన ప్రసిద్ధ రామ, వానర సైన సమావృత రామ, శోషిత సరి దీశార్చిత రామ, విభీషణ భయదాయక రామ, పర్వత సేతువుని బంధక రామ, కుంభకర్ణశిర ఛేదక రామ, రాక్షస సంగ విమర్దక రామ, అహిమహీరవర రామ రామ రామ, సంవృత దశముఖ రావణ రామ, దిది భవముఖ సుర సంస్కృత రామ, కస్థిత దశరథ దీక్షిత రామ, సీతాదర్శన మోదిత రామ, అభిషక్తి విభీషణత రామ, పుష్పకయాన రోహణ రామ, భరద్వజాభినేశవ రామ, భరత ప్రాణ ప్రియాంకర రామ, సచేతాపురి భూషణ రామ, సమస్త జన సమానిత రామ, రత్నల సత్పిటస్థ రామ, పట్టాభిషేకలాంకృత రామ, పార్థివ కుల సమానిత రామ, విభీషణ అర్పిత రంగక రామ, కీశాంకుల గ్రహక రామ, సకల జీవ సంరక్షక రామ. ఇప్పుడు ఉత్తరాఖండం. అగతముని జన సంసుత రామ, విస్తృతాదశ కంఠోద్భవ రామ, సీతాలింగన నిర్దిశత రామ, నీతి సురక్షిత జనపద రామ, విపిన త్యాజిత జనకజ రామ, కారిత లావణ సురవద రామ, స్వర్గశత ముఖ సంసుత రామ, స్వదనాలయ కుశలవ వందిత రామ, అశ్వమేధ కృత దీక్షిత రామ, కాళావేదిత సురపద రామ, అయోధ్యాకజన ముక్తిద రామ, విధిముఖ విపుదన నాందక రామ, తేజోమయ నిజ రూపక రామ, సంసతి బంధ విమోచక రామ, ధర్మస్థాపన తత్పర రామ, భక్తి పరాయణ ముక్తిత రామ, సర్వాచరచర పాలక రామ, సర్వభోపాయక కారక రామ, వైకుంఠాలయ సంస్థిత రామ, నిత్యానంద పదస్మిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, భయహర మంగళ దశరథ రామ, సంగత శుభ విభోదయ రామ, మంగళకర జయ మంగళ రామ, మంగళకర జయ శుభ మంగళ రామ, ఆనందామృత వర్షక రామ, ఆశ్రిత వత్సల జయ జయ రామ, రఘుపతి రాఘవ రాజారాం, పతతి పావన సీతారాం. శ్రీరామ నామ రామాయణము. ఒక్కొక్క నామం ప్రకారం రామాయణంలోని భాగాలను తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఈరోజు ఖచ్చితంగా ఆ తండ్రికి మనం సేవ చెయ్యాలంటే సేవ ఎక్కడో లేదు, ఆ తండ్రిని మనలోపు నిలుపుకోవడమే అసలైన సేవ. కాబట్టి ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు.